వాళ్ళే మనం వాళ్ళే సార్ హాయ్ హాయ్ ఇదిగో ఇదిగో వెనకరండి కొద్దిగా ఈ సంవత్సరం 185 మందికి క్లియర్ అయింది. వాళ్ళలో ఖచ్చితంగా ఒక 100 మందికి కూడా ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే వేరే వేరే ఏ స్కీమ్స్ తీసుకున్నా కూడా, ఉదాహరణకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో కూడా నేను జాయిన్ అవ్వకముందు నెల్లూరులో 187 కోట్లు ఖర్చు పెడితే లాస్ట్ ఇయర్ అది 503 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఏ స్కీమ్ తీసుకున్నా కూడా కొంచెం హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంప్లాయీకి సంబంధించి స్పెషల్గా ఒక గ్రీవెన్స్ పెడతాను నేను ఇప్పుడు ప్రతి నెల కూడా ఒక సెపరేట్ డే. ఎందుకంటే మనకి పబ్లిక్ గ్రీవెన్సెస్ టైము ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించి ఇంక్రిమెంట్స్ కావచ్చు, లేదా సస్పెన్షన్ రెగ్యులరైజేషన్ కావచ్చు, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ని పిలిపించి వాళ్ళ గ్రీవెన్సెస్ 1 or 2 డేస్లోనే మనం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఎంప్లాయీ గ్రీవెన్సెస్ అనేది అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అది 2012 నుంచి కూడా నేను ఏ పోస్ట్లో ఉన్నా కూడా అది ప్రతి నెల ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ జిల్లాలో ఇనీషియల్గానే ముందు కంటిన్యూ చేస్తాము. అలాగే పబ్లిక్ గ్రీవెన్సెస్కి సంబంధించి కూడా ఈ పిటిషన్స్ అనేది కూడా ఎక్కువ డిస్పోజల్కి, క్వాలిటీ డిస్పోజల్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏదైతే నవరత్నాలు కావచ్చు, ఇంకా ఏ ప్రయారిటీ అయితే గవర్నమెంట్ ఉంటుందో అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ప్రయారిటీస్ కింద టేకప్ చేసి హార్డ్ వర్క్ అనేది చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ ఎంప్లాయీస్ కూడా వర్క్కి సంబంధించి వాళ్ళ కోఆపరేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మంచి టీం ఉంది వెస్ట్ గోదావరిలో కూడా. ఆ టీం మెంబర్స్ అందరూ కూడా మొన్న ఎలక్షన్స్ వరకు బాగా చేసేసారు. సో ఇక్కడ నుంచి కూడా ఈ రోజు నుంచే మళ్ళీ ఈ పనిలోకి దిగటం జరుగుతుంది. అలాగే రివ్యూస్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ యొక్క రివ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ సీజన్కి సంబంధించి, అలాగే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్స్కి సంబంధించి, అలాగే మనకి జూలై 1 నుంచి కూడా పెన్షన్స్ 2250 రూపాయలు పెరుగుతుంది. అలాగే 60 సంవత్సరాల వయసు ఒకటి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి డేటా, అలాగే రైతుకి సంబంధించి ఇంకా నెక్స్ట్ మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారం అది చేయడానికి, అలాగే ఇసుక పాలసీ మీదకి సంబంధించి కూడా ఇప్పుడు రివ్యూలు చేసి స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు. పోలవరం ప్రాజెక్టు కూడా ప్రయారిటీ ఉంది కాబట్టి, సో ల్యాండ్లో కొంచెం బాగా పనిచేసినందుకు నాకు తెలిసి వెస్ట్ గోదావరి జిల్లాని కన్సిడర్ చేశారనుకుంటున్నాను. సో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసే దిశగా చర్యలు మాత్రం ఉంటాయి. అంటే ఇసుకది నిన్నే ఆల్రెడీ పాలసీ వచ్చిందండి, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ రివ్యూ చేసి గవర్నమెంట్ న్యూ పాలసీ వచ్చేదాకా ఆపమని చెప్పున్నారు, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. అది చేస్తాము. అదే ఒకసారి స్టడీ చేయకుండా మనం ఇప్పుడే ఫస్ట్ రోజే వచ్చిన ఫస్ట్ అవర్లోనే స్వీపింగ్ స్టేట్మెంట్స్ వద్దు. పని మాత్రం బాగా చేద్దాం, అందరినీ కలుపుకుని పోతాం. వర్క్ మాత్రం కొంచెం రిజల్ట్స్ వచ్చేటట్టుగానే ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.